90,000 క్యాలిక్యులేటర్ తీసుకోండి. 745 లో 390 తీసేయండి. 355 ఏనా చూడండి, అంతేనా? 3,55,000 ఏమో రీప్రొసెస్డ్. ఏంటంటే అది మొత్తం ఒరిజినల్ కాస్ట్ 745. 745 లో రీటైన్డ్ ఎంత? 3,90,000. రీప్రొసెస్డ్ ఎంత? 3,55,000. and he was to bear the loss on remainder which was taken over by B on that date. Agreed value ఇచ్చేసాడు. ఎంత తీసుకున్నాడంట? 3,75,000. అన్ని లెక్కల్లో మనం అగ్రీడ్ వాల్యూ కనుక్కునేవాళ్ళం. ఈ లెక్కల్లో డైరెక్ట్ గా ఇచ్చేసాడు. We waived the interest of 31st December 2012. Another agreement was signed for payment of the balance amount. అది మనకు అనవసరం. అర్థమైందా? వాయిస్ మాట్లాడుతున్నానా? Show by ledger accounts the necessary record the books of A. Charging depreciation at the rate of 10% per annum half yearly. Underline చేయండి. హాఫ్ ఇయర్లీ అంటే పర్ యానం 10% అయితే హాఫ్ ఇయర్ కి ఎంత డిప్రిసియేషన్? 5% అమ్మా. మనం 6 months కి ఒకసారి క్లోజ్ చేయమని అడిగాడు అకౌంట్స్ వాడు. వాడు అడిగిన ప్రకారం మనం చేద్దాం. హెడింగ్ పెట్టుకోవడం. క్యాలిక్యులేషన్ ఆఫ్ depreciation, calculation of depreciation and value of plant repossessed and retained. 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 ముందు వర్కింగ్ చేస్తున్నాం మనం. మొత్తం ఫుల్ వాల్యూ ఆఫ్ ది ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది ప్లాంట్ ఎంతమ్మా? 7 lakhs. రీపొసెస్డ్ ఎంత? దాంట్లో రీపొసెస్డ్ ఎంత, రీటైన్డ్ ఎంత, టోటల్ ఎంత? రీటైన్డ్ అండ్ టోటల్. టోటల్ ఎంత? 7,45,000. ఎంత ఒరిజినల్ కాస్ట్ రీటైన్డ్ అన్నాడు? ఎంత ఒరిజినల్ కాస్ట్ రీటైన్డ్ అన్నాడు? లెక్కలు ఇచ్చాడు, నేనేం చేయను. 3 lakhs. మిగతా రీపొసెస్డేగా 3,55,000. ఎప్పుడు కొన్నాడు ఇది చూడండి. పర్చేజ్ ఆన్ 1st January 2012. లెస్ డిప్రిసియేషన్ ఆన్ ఎప్పుడు? 30th June 2012. అంటే 6 నెలలకి కదా. రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటే 6 నెలలకి 5% అమ్మా. ఎట్ ద రేట్ ఆఫ్ 5%. క్యాలిక్యులేటర్ తీసుకోండి మీరు. దీని మీద 5% కట్టండి. 17,750. ఎట్ ద రేట్ ఆఫ్ 5%. 19,500. Now the total depreciation came to 37,250. 37,250. Value on 1/7/2012. ఎంత వాల్యూ నో? డిప్రిసియేషన్ తీసేయండి. ఎంత తీసేస్తే 3,37,250. ఇది ఎంతో తీసేసి చెప్పండి. 3,70,500. టోటల్ ఎంతో చెప్పండి. 7,07,750. ఏం చేస్తాను నేను? డిప్రిసియేషన్ తీసేస్తాను అంతే. మళ్ళీ డిప్రిసియేషన్ ఎప్పుడు? 6 నెలలకి. ఎప్పుడో చెప్పాలి? 31st December 2012. మళ్ళా కట్టండి. డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ మీదే డిప్రిసియేషన్ మీరే కట్టండి. మీరు కట్టే వరకు ఆగుతా. అయితే నేను చేసి ఉందో లెక్క నాకు ఇక్కడ చెప్పండి. మీరు ఎంత? నాకు 16,000 కట్టారు అందరూ. 863. దీని మీద ఎంత?
5% రెండు కలపండి. Then you can get the total depreciation of 35,388. తీసేయండి. మైనస్ చేసేయండి. Then you can get 3,20,387. ఇది ఎంత చూడండి, 3,51,975. Now the total is 6,72,362. ఏదమ్మా రీప్రొసెస్డ్? ఇదేగా, ఫస్ట్ దేగా. మీరు బుక్ లో చూడండి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ రీపొసెషన్? దిస్ ఈస్ ద బుక్ వాల్యూ. టేకెన్ ఓవర్ వాల్యూ ఎంతమ్మా? రీపొసెస్డ్ వాల్యూ ఎంత లెక్కలో ఇచ్చాడు? రీపొసెస్డ్ వాల్యూ ఎంత ఇచ్చాడు లెక్కలో? 3 lakhs. ప్రాఫిట్ లేక మనకి. నా చేతిలో ఎంత వాల్యూ గల రీపొసెస్డ్ ప్లాంట్ ఎంత? 3,20,000. రెస్పెక్ట్ పేరెంట్ ఇక్కడ ప్లాంట్. 3,75,000 విలువ కట్టి తీసుకున్నాడు అంటే దాని అర్థం ప్రాఫిటేగా. ప్రాఫిట్ ఆన్ డిఫాల్ట్ ఎంత చెప్పండి? 54,613. ఎలా వచ్చింది నాకు ఇది? ఎలా వచ్చిందమ్మా? రీపొసెస్డ్ వాల్యూలో నుంచి ఏం మైనస్ చేశాను నేను? బుక్ వాల్యూ మైనస్ చేశాను. మరి ఇదేంటి? ఇదేం చెప్పండి? ఇదేంటి? ఇది తీసుకెళ్ళాడా? నా దగ్గర ఉన్నదా? ఇది నా దగ్గర ఉంది. ఎంత వాల్యూ ఉండాలి? 3,51,975. ఒక ప్లాంట్ నే మనం స్ప్లిట్ ఆఫ్ చేసాం. అర్థమైందా? ఎట్లా? రీపొసెస్డ్, రిటైన్డ్, అదొకటి కొత్తది. ఈ లెక్కలో 6 నెలలకు అకౌంట్స్ వేయమన్నాడు. 6 నెలలకు చూపించమని అడిగాడు. చూపించమంటేనే అలా చూపించాలి. హాఫ్ ఇయర్లీ బేస్ చూపించండి అని అడిగాడు. ఈవెన్ అసెట్ అకౌంట్ కూడా హాఫ్ ఇయర్లీ బేస్ చూపించండి అన్నాడు. అన్నప్పుడే మనం చూపించాలి. అదర్వైజ్ సో వెన్ 2 installments fall on the same accounting year, ఒక ఇయర్ లోనే 2 ఇంట్రెస్ట్ వేస్తాం. అట్లా చూపించొద్దు అన్నాడు వీడు. 6 నెలలకు ఒకసారి చూపించమన్నాడు కాబట్టి 6 నెలలకు ఒకసారి అకౌంట్ నేను క్లోజ్ చేస్తాను. ఏమడిగాడో చూడండమ్మా. అసలు లెడ్జర్ అకౌంట్స్ అడిగాడా? ఎవరి బుక్స్ లో? బుక్స్ లో బి అకౌంట్. బి అకౌంట్ ఎవరమ్మా ఇడు? హైర్ వెండర్ అకౌంట్. సో హైర్ వెండర్ అకౌంట్ యు ఆర్ ప్రిపేరింగ్ డెబిట్ అండ్ క్రెడిట్. పర్టికులర్స్ రూపీస్, పర్టికులర్స్ రూపీస్. ఏం కొన్నానని వీడి దగ్గర? నాకు క్రెడిట్ ఆర్ వీడు ఎప్పుడు కొన్నాను? ప్లాంట్ కొన్నాను. ఎంత ఒరిజినల్ కాస్ట్ గల ప్లాంట్ కొన్నాను? 7,45,000. ఏమైనా డౌన్ పేమెంట్ కట్టానమ్మా? డౌన్ పేమెంట్ ఏమైనా ఉందో లెక్కలో? చెప్పాలి మీరే. ఎవ్రీ ఇన్స్టాల్మెంట్ డ్యూరేషన్ ఎంత? క్యాలిక్యులేటర్ తీసుకోండి. ఇంట్రెస్ట్ రేట్ ఎంతో చూడండి. హాఫ్ ఇయర్ దీని మీద 5% కట్టండి. మీరు కట్టండి. దీంట్లో సగం వేస్తే చాలు. అంటే ఎంత? 7,250. ఎప్పుడు కట్టారండి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్? రెండో నెల చూడాలి. ఏ పెయిడ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 30th June కట్టానా, 1st July కట్టానా? ఇట్లా ఏడుతాడు. ఇట్లా ఏడ్చినప్పుడు మన బ్యాలెన్స్ తీసుకెళ్ళాలి. అది పర్టికులర్ గా చెప్పాడు కాబట్టి. టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 7,82,250. 7,82,250 on 1/7/2012 లో వీడు కట్టాడంట. అమౌంట్ చూద్దాం ముందు, బ్యాలెన్స్ వేసేసి. లేకపోతే ఇక్కడ వేసేసిందాన్ని టు బ్యాంక్ అని. 30th June అందులో వాడు ఎప్పుడన్నాడు? 1st July అన్నాడండి. అందుకనే తీసుకొచ్చాను బ్యాలెన్స్ ని. 7,82,250. ఎప్పుడు కట్టాడంటే ఇన్స్టాల్మెంట్? లెక్కలో డీపీ లేదు. ఎంత చూడండి ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఇచ్చాడు. మనం ఏం క్యాలిక్యులేట్ చేయవలసిన ఆడే ఇచ్చాడు. ఎంత? 2 lakhs.
10,000. So 2,10,000 is the amount paid towards the క్యాలిక్యులేటర్ తీసుకోండమ్మా. ఎంత వచ్చింది బ్యాలెన్స్ చూడండి. 5 lakhs. వడ్డీ కట్టేయండి. ఎప్పుడు? 31st December 2012 బై ఇంట్రెస్ట్ చెప్పేశారు. 28,613 ఎప్పుడు వేసుకోబోయాడు అంటాడు. పార్ట్ ఆఫ్ ప్లాంట్ ఎప్పుడు తీసుకెళ్ళాడండి? లెక్క చదివి చెప్పండి. పార్ట్ ఆఫ్ ప్లాంట్ ఎప్పుడు తీసుకెళ్ళాడో నాకు లెక్క చదివి చెప్పండి. ఇప్పుడు కాదుగా. ఎప్పుడు కాదు, ఎప్పుడు కాదు. అందుకనే ఇక్కడ ఇట్లా నేను రైట్. 31st December 2012 డేట్లు జాగ్రత్త. 2 balance carried down 210 తీసేయండి. Then you can get the amount of 6,863. ఎప్పుడు తీసుకెళ్ళాడు లెక్క చదవరా? On 1/1/2013 by balance brought down ఎంతండి? 6,863. లెక్కకు రండి ఒక్కసారి. ఎప్పుడు తీసుకున్నాడు వాడు? బి రీప్రోసెస్ ద ప్లాంట్ ఎప్పుడు? 4th January. ఆఫ్టర్ నెగోసియేషన్ ఏ వాజ్ అలౌడ్ టు రిటైన్ ద ప్లాంట్ అన్నాడు. 4th January తీసుకుపోయాడు. 2013 అడే విలువ ఇచ్చేసాడుగా. ప్లాంట్ వెళ్ళిపోతుంది. ఎంతకి విలువ కట్టి తీసుకెళ్లాడు వాడు చెప్పాలి. ఎంత విలువ కట్టాడు? 3,75,000. Now this is the balance due to my vendor. 2 balance carried down. ఆపేయండి. ఎంత చూడండి. ఎందుకని వాడి అకౌంట్ నాకు బ్యాలెన్స్ చూపిస్తోంది? ఇంకా పార్ట్ ప్లాంట్ తాలూకా ఇన్స్టాల్మెంట్స్ నేను కట్టాలి కాబట్టి దాని తాలూకా కొత్త అగ్రిమెంట్ కుదుర్చుకుంటారు. మనం చేయకూడదు. అర్థమైందా? ఎంత ఉందో బ్యాలెన్స్ చెప్పండి మీరు. 2,25,863కి వాడు ఇంకా నాకు ఏంటి క్రెడిటారు. డౌన్ చూడండి ఒకసారి. ఎంత పెట్టుకున్నాను ప్లాంట్? 745. డౌన్ పేమెంట్ ఏమైనా ఉందా? లేదు. వడ్డీ కట్టాను. ఓకే. ఇన్స్టాల్మెంట్ నేను 30th June ఏమైనా కట్టానా? కట్టలా. ఎప్పుడు కట్టాను? అందుకని ఈ బ్యాలెన్స్ నెట్ తీసుకొచ్చా. చూస్తున్నారా అందరూ? ఈ బ్యాలెన్స్ నెట్ తీసుకొచ్చినాక ఇన్స్టాల్మెంట్ కట్టా. రిమైనింగ్ క్యాష్ ప్రైస్ మీద వాళ్ళ వడ్డీ కట్టా 5%. ఎంత వచ్చింది? 28,630. అర్థమైందండి? నేను ఇన్స్టాల్మెంట్ డిఫాల్ట్ అయ్యాను కాబట్టి ఇక్కడ నేను 2వ ఇన్స్టాల్మెంట్ వేయలేకపోయాను. 31st December 2002 మళ్ళా బ్యాలెన్స్ వాడికి ఇవ్వాల్సింది ఇది నేను. ఆ తర్వాత ఆడొచ్చి ప్లాంట్ ఇంత విలువ కట్టి తీసుకుపోయాడు. రిమైనింగ్ అమౌంట్ ఆడికి నేను ఇంకా ఇవ్వాలి. ఎందుకంటే ఇంకా ఒక పార్ట్ ప్లాంట్ ఉంది కాబట్టి నా దగ్గర వాడిది. అర్థమైందా? రైట్. నెక్స్ట్ హెడింగ్ పెట్టడమ్మా. ప్లాంట్ అకౌంట్. ప్లాంట్ అకౌంట్ అక్కడ బుక్స్ లోనేగా అడిగాడు. ఇది కూడా 6 నెలలకు వెయ్యాలమ్మా అడిగాడు కాబట్టి. అదే 1 year వెయ్యొచ్చు. ప్లాంట్ అకౌంట్ ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ అవటానికి చేయటానికి మనకి 5 నిమిషాలు పడుతుంది కానీ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది అంతే. ఎప్పుడు కొన్నానమ్మా? 1/1/2012 అది. ఎవరి దగ్గర నుంచి కొన్నాను? మీ దగ్గర నుంచి కొన్నాను. ఎంత ఒరిజినల్ కాస్ట్ గల ప్లాంట్ కొన్నాను? 7,45,000. రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ పర్ యానం ఎంత అన్నాడు? ఆల్రెడీ మనం కడతాం ఏంటి? వర్కింగ్ లో ఉంది చూడండి. టోటల్ లో ఉంది చూడండి. నేను వర్కింగ్ చెప్పేసి వచ్చాగా. మీకు ఎంత? 37,000. చక్కగా చూసేసేయచ్చు మీరు. బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 7,07,000. మీకు వర్కింగ్ లో ఉంది చూడండి అమ్మా. మీరు మళ్ళీ క్యాలిక్యులేటర్ వాడవసరం లేదు. on 1/7
On 1/7/2012, to balance brought down 7,07,750. వర్కింగ్ వెళ్ళిపోండి. బై డిప్రిసియేషన్ వర్కింగ్ లోనే మొత్తం ఉందా చూసేసేయండి చాలు. 35,388 చూడండి. బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ ఎంతో ఉంటుంది, అక్కడే ఉంటుంది బ్యాలెన్స్ కూడా. 6,72,362. టోటల్ ఆన్ బోత్ ద సైడ్స్ వేసేయండి. 7,07,750. 7,07,750. రండి. 2012 బ్యాలెన్స్ ఆఫ్ మై ప్లాంట్ is ఇప్పటి వరకు నా ప్లాంట్ ఎంత? 6,72,362. ఒక పార్ట్ పట్టుకెళ్ళిపోయాడు కదా. ఎప్పుడు పట్టుకెళ్ళిపోయాడు? ఎన్నో తారీఖు? 5 నెగోసియేషన్ తర్వాత 4వ తారీఖు ఇచ్చాడు. 5 ఇక్కడ 5 చదవండి చదివి చెప్పండి. ఏదంటే మీరే చెప్తా చేస్తా. 5th January 2012, 2013. ఓకే 2013 ఎవడొచ్చాడు? వచ్చి పట్టుకుపోయాడు. ఎంతకు పట్టుకెళ్ళాడు? 3,75,000. బట్ నా దగ్గర ఉన్న ప్లాంట్ వాల్యూ అది వర్కింగ్ లో ఉంది చెప్పండి. 3 lakhs. అరే వర్కింగ్ లో ఉంది చెప్పండి మా. రీటైన్ వాల్యూ ఎంత? 3,51,975. అవునా? ఇదిగోండి, ఇది ముందుగా వర్కింగ్ లో చేసి వచ్చాక నేను. ఓకే వాడు ఎంత వాల్యూ గల ప్లాంట్ పట్టుకెళ్ళిపోయాడు? 3,75,000 ఇచ్చేసాడు రీప్రోసెస్డ్ వాల్యూ. టోటల్ చూడండి ఎంత? 2 కలిపి 7,26,975. డెబిట్ టోటల్ తీసేయండి దాంట్లో నుంచి. కరెక్ట్ వచ్చిందో లేదో ఆన్సర్ చూసుకోండి. ఆల్రెడీ నేను చెప్పొచ్చాక అక్కడ ప్రాఫిటా లాసా? డిఫాల్ట్ ప్రాఫిట్. 2 P&L నేను వర్కింగ్ లో ఆల్రెడీ మీకు చెప్పొచ్చా. ప్రాఫిట్ ఆన్ డిఫాల్ట్ ఎంత వచ్చింది? అక్కడ ఎంత వచ్చిందో అక్కడ అంత రావాలి. 54,630 ఆన్సర్. ఆల్రెడీ ముందే చెప్పేసాం. 54,600. ఎందుకని ఇంకా బ్యాలెన్స్ చూపిస్తుంది ప్లాంట్? ఒక ప్లాంట్ ఇంకా ఒక పార్ట్ నా దగ్గర ఉంది కదా, అది నాడు వాడుకుంటాను, నా ఇష్టం. నేను డిప్రిసియేషన్ తర్వాత ప్రొవైడ్ చేసుకుంటాను. చేయడమో తొందరగా. 2 P&L అకౌంట్ ప్రాఫిట్ ఆన్ డిఫాల్ట్ వచ్చింది లెక్కలో. లెక్క చూడమ్మా. అందరు ఎక్కించుకున్నారమ్మా. ఇది వెళ్ళొచ్చా? నెక్స్ట్ లెక్కకి బాయ్స్, లాస్ట్ బెంచెస్ బాయ్స్ అండ్ వాట్ దే ఆర్ డూయింగ్ ఐ డోంట్ నో. ఓకే ఎక్కించుకుంటున్నారు కదా. ప్రాబ్లం నెంబర్ 14. Jet sold 3 machinery for a total cash price of 6 lakhs on HP basis to Exxon 1/1/2000. Any machinery lamma 3. The terms of the agreement provided as 30% as cash down and the balance of cash in 3 equal together with interest. Ante entamma cheppara. Cash price in each installment is same together with interest at the rate of 10% per annum compounded annually. Underline చేయండి. కొత్త మాట్లాడుతున్నారు బాయ్స్, మాట్లాడుతున్నారు. నాకు ఎవరికి అర్థమైనా అర్థం కాకపోతే నేను వెళ్ళిపోతాను ఎంటలో సరిగ్గా. కాంపౌండెడ్ యాన్యువల్లీ. ద ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ పేయబుల్ యాజ్ పర్ ద ఫాలోయింగ్ షెడ్యూల్. అసలైతే ఇయర్లీ బేస్ అనుకోండి. అగ్రిమెంట్ ఎప్పుడు కుదుర్చుకున్నారు వీళ్ళు?
2011 కదా, అంటే 2012 ఇన్స్టాల్మెంట్ చెల్లించాలి కదా. ఆనాడు ఎప్పుడు చెల్లించాడు చూడండి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు చెల్లించాలట, అందుకనే ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ అన్నాడు. అర్థమైందా? వడ్డీ మీద వడ్డీ కడితే ఇంట్రెస్ట్ ఏమంటారు? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు పే చేశాడు? 31 December 2000. అది స్పెషాలిటీ లెక్కలో. సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు? 13. అండ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు? 14. నెక్స్ట్ పెయిడ్ ద ఏ ఇన్స్టాల్మెంట్ పే చేస్తాడు? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. నెక్స్ట్ పెయిడ్ ద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆన్ టైమ్ అండ్ ఫెయిల్ టు పే దేర్ ఆఫ్టర్. గుర్తుపెట్టుకోండి. మీరు రేపు జూన్ లో ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంది కదా, వచ్చింది కదా. మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ అంటే ఓకే, హైయర్ పర్చేస్ మీకు అయిపోయింది కమ్మా మొన్న సెమిస్టర్ లో. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి నేను అడిగేది, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ థర్డ్ సెమిస్టర్ రాసిన వాళ్ళకి హైయర్ పర్చేస్ ఉంది కదా మనకి, చాప్టర్ చేశారు అక్కడ. ఇవన్నీ కూడా ఉంటాయి, పార్షల్ రీపొసెషన్ కూడా తగడా లెక్కలు ఉంటాయి అక్కడ, చేశారు కదా. అదే కదా చెప్పేది నేను. ఫస్ట్ ఇయర్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీరు థర్డ్ సెమిస్టర్ రావడానికి ఇంకా చాలా టైం ఉందండి. మీరు రేపు జూన్ కి అటెంప్ట్ ఇస్తే థర్డ్ సెమిస్టర్ వినలేరు కాబట్టి సెకండ్ సెమిస్టర్ లోనే ఉంటారు కాబట్టి మీరు చాలా కేర్ఫుల్ గా ఉండండి. డిగ్రీలో ఆల్రెడీ ఎంత చేయగలరు అంటే నేను నమ్మను. అర్థమైందా? వాళ్ళు కూడా ఏం చేయలేరు, అది వేరే విషయం. అర్థమైందా? జాగ్రత్తగా ఏనండి. అర్థమైందా? ఇంకా తర్వాత ఎప్పుడో వస్తుంది మీకు, ఇది థర్డ్ సెమిస్టర్ వస్తుంది, అప్పుడు ఉపయోగం ఉండదు, ఆల్రెడీ ఎగ్జామ్ మీరు రాసేస్తారు. అందుకని కేర్ఫుల్ గా వినండి. అర్థమైందా? రైట్. అసలు ఎప్పుడు కట్టాలి, కానీ ఎప్పుడు కట్టాలి ఇన్స్టాల్మెంట్? 12, 13 అండ్ 14. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టాడంట ఎప్పుడు? ఎప్పుడు ఎప్పుడు 31 December 2000. బట్ ఫెయిల్ టు పే దేర్ ఆఫ్టర్. అండ్ ఇస్ ఫెయిల్యూర్ టు పే ద సెకండ్ ఇన్స్టాల్మెంట్. మిస్టర్ జెడ్ ఎవడు చెప్పాలి. రీప్రొసెస్డ్ 2 machines. ఎన్ని మెషిన్స్ రీప్రొసెస్ చేసుకున్నాడు? అండ్ వాల్యూ దెమ్ ఎట్ అడేశాడు వాల్యుయేషన్ 50% ఆఫ్ ది క్యాష్ ప్రైస్. నెక్స్ట్ చార్జెస్ 10% డిప్రిసియేషన్ per annum on. అండర్లైన్ స్ట్రైట్ లైన్ మెథడ్. ఏ మెథడ్? ప్రిపేర్ నెసరీ లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ఎక్స్ ఫర్ ది ఇయర్ 2011, 12 అండ్ 13. 3 years కి మనకి లెడ్జర్ అకౌంట్స్ అడిగాడు. అర్థమైందా? డిఫాల్ట్ ఎక్కడ జరిగింది? వర్కింగ్ రాసుకోవడం. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. డిఫాల్ట్ వరకు వడ్డీ కట్టాలండి మనం. క్యాలిక్యులేషన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చెప్తున్నది వర్కింగ్. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. క్యాష్ ప్రైస్ ఇచ్చేసాడుగా, క్యాష్ ప్రైస్ ఇచ్చేస్తే మరి ఫార్వర్డ్ క్యాలిక్యులేషనే కండి, ఫార్వర్డ్ క్యాలిక్యులేషనే. టోటల్ క్యాష్ ప్రైస్ ఎంత ఇచ్చాడు చూడరా? 6. ఎన్ని మెషిన్స్ అండి? 3 machines. అండ్ ఈచ్ మెషిన్ క్యాష్ ప్రైస్ ఎంత? ఇక్కడ Prakash, you are required in the office. 3 machines. Total cash price of 3 machines ఎంత ఇచ్చాడు మరి? Rupees 6 lakhs. డౌన్ పేమెంట్ ఎంత? 30%. మీరే చెప్పాలి. 6 lakhs plus 30% అయితే 1 lakh. There is a cash price is to be spread among the 3 installments అండి. క్యాష్ ప్రైస్ ఆఫ్ ఇక్కడ క్యాష్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత అవుతుంది? ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ లో చూడరా? 3 installments. 3 తో డివైడ్ చేయండి. 1,40,000. యాడ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత చూడనా? 10. 10% అంటే ఎంత? 42,000. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టాడా? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు కట్టాడు చెప్పాలి. 11 లో కట్టలేదుగా, కాబట్టి వడ్డీ మీద వడ్డీ కట్టాలిగా. మళ్ళా యాడ్ ఇంట్రెస్ట్, మళ్ళా వడ్డీ మీద వడ్డీ. అందుకనే కాంపౌండెడ్ యాన్యువల్లీ అనేది అండర్లైన్ చేసేసా. వడ్డీ మీద వడ్డీ కడుతున్నాం చూడండి. మళ్ళా 46,200. ఎందుకమ్మా ఇట్లా వచ్చింది? ఏ లెక్కకు రాలేదు?
ఇన్స్టాల్మెంట్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్ పే చేయాలి కదా, అప్పుడు కాదు, ఎప్పుడు పే చేయాల్సి వచ్చింది అగ్రిమెంట్ ప్రకారం? సెకండ్ ఇయర్ ఎండింగ్ నాటికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టాడు. ఏంటి వాళ్ళు చెప్పాలి, మీకు అర్థం కావాలి, నాకు తెలుసు. సెకండ్ ఇయర్ ఎండింగ్ నాటికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టాడు కాబట్టి వడ్డీలు 2 వేయాల్సిందే. అర్థమైందా? సో లెస్ పేమెంట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. ఎవరి ఇన్స్టాల్మెంట్ లో అసలు ఎంత అండి? ఇన్స్టాల్మెంట్ లో అసలు ఎంత అని చెప్పొచ్చా కదా. వడ్డీ ఎంత కట్టాలి? ఫస్ట్ ఇయర్ ది 42,000. సెకండ్ ఇయర్ వడ్డీ ఎంత కట్టాలి? 46,200. టోటల్ చూడండి ఎంత. టోటల్ చెప్పేయాలి తొందరగా, నేను చేసిన నా దగ్గర ఉంది. 2 lakhs కట్టాడు. ఎంత కట్టాడో చెప్పండి. 2,28,200 కట్టేశాడు. ఎంత కట్టాలి? బ్యాలెన్స్ 2,80,000 is outstanding cash price at the end of second installment. ఎంతమ్మా? 2,80,000. డిఫాల్ట్ ఎక్కడ జరిగిందమ్మా? ఇంట్రెస్ట్ కట్టేసి వదిలేసేయండి. యాడ్ ఇంట్రెస్ట్ 10%. 10% చొప్పున ఎంత వడ్డీ? 28,000. అక్కడితో స్టాప్ చేసేయండి వర్కింగ్. ఎప్పుడైనా ఏ వర్కింగ్ ఇది? దేనికి వర్కింగ్ ఇది? దేనికి వర్కింగ్ ఇది? ఇంట్రెస్ట్ ఇంకా థర్డ్ ఇన్స్టాల్మెంట్ రెండో ఇన్స్టాల్మెంట్ లో జరిగింది. ఏంటంటే రెండో ఇయర్ లో రెండో ఇన్స్టాల్మెంట్. సో దట్ ఈస్ ద డెలికేట్ పాయింట్ దేర్, గుర్తు పెట్టుకున్నాను. నెక్స్ట్ అమ్మా, వాల్యూ ఆఫ్ వాల్యూ ఆఫ్ 2 machines repossessed. వాల్యూ ఆఫ్ 2 machines repossessed. రెండేగా తీసుకుపోయింది. క్యాష్ ప్రైస్ ఆఫ్ 2 machines ఎంత చెప్పండి? క్యాష్ ప్రైస్ ఆఫ్ 2 machines 4 lakhs. లెక్కకు రారా? లెక్కకు రండి. లాస్ట్ రెండో పేరాలో 3 లైన్స్ చూడండి. రీప్రొసెస్డ్ 2 machineries and valued them at 50% of cash price. 50% of cash price is equal to 2 lakhs. అవునా? 2 లక్షలకు విలువ కట్టి పట్టుకుపోయాడు. ప్రాఫిట్ లాస్ అప్పుడే తెలిసేస్తుంది మనకి. కావాలి అంటే వర్కింగ్ కావాలి అంటే, లేకపోతే మనకి అకౌంట్ వేసినప్పుడైనా కూడా తెలుస్తుంది. అర్థమైందా? సో ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ డిఫాల్ట్ చూద్దాం, చెక్ చేద్దాం. వాల్యూ ఆఫ్ 2 machines ఎంత? మా క్యాష్ ప్రైస్ ఆఫ్ 2 machines ఎంత? 4 lakhs. ఎన్నాళ్ళు వాడుకున్నానండి? డిఫాల్ట్ ఎప్పుడు జరిగింది? రెండో సంవత్సరమా మూడో సంవత్సరమా? రెండో ఇన్స్టాల్మెంట్ మూడో సంవత్సరం. అదే లెక్క స్పెషాలిటీ. అంటే 3 సంవత్సరాలు వాడుకున్నాగా వీటిల్ని. రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎంత? ఎస్ఎల్ఎం డిమినిషింగ్? ఎస్ఎల్ఎం అయితే నాకు ఈజీ అయిపోతుంది. 10%. ఓకే, 40,000 into 3నేగా. ఎన్నాళ్ళు వాడుకున్నాను? 3 years. ఎంత డిప్రిసియేషన్? నా చేతిలో ఎంత వాల్యూ గల 2 machines ఉన్నాయి? 280. మనాడు ఎంత విలువ కట్టాడు? ఎంత నష్టం నాకు? దిస్ ఈస్ కాల్డ్ బుక్ వాల్యూ. దీని ఏమంటారు? బుక్ వాల్యూ. ఇదే వాల్యూ రీపొసెస్డ్ వాల్యూ. ఇదే వాల్యూ నా ప్రాఫిట్ లాస్ కామన్ సెన్స్ తో మనం చెప్పుకోవచ్చు. నా దగ్గర 2,80,000 విలువ గల మిషనరీస్ ఉంటే మనాడు వచ్చి ఎంత విలువ కట్టాడు? మనాడంటే ఎవరు? వెండర్. 2 lakhs కట్టాడు అంటే నాకు లాస్. Therefore, right, loss on default is equal to 2,80,000 minus 2 lakhs. 2,80,000 minus 2 lakhs, that is equal to 80,000. మనకి అకౌంట్ లో కూడా వచ్చేస్తుంది, ఎవిడెన్స్ ఉంటుంది. అర్థమైందండి? రైట్, ఏమడిగాడమ్మా? ఎక్స్ బుక్స్ లో లెడ్జర్ అకౌంట్స్ హెడింగ్ పెట్టుకోండి. ledger accounts in the books of
హైయర్ పర్చేసర్ వెండార్ ఎవరు? జెడ్ అకౌంట్ హైర్ వెండార్. నా క్రెడిటారా డెటార్? క్రెడిటార్ ఏ బ్యాలెన్స్ చూపిస్తాడు? క్రెడిట్ బ్యాలెన్స్. హెడింగ్ పెట్టడం జెడ్ అకౌంట్. జెడ్ అకౌంట్ ఈస్ హైర్ వెండార్. ఎప్పుడు కొన్నాను చూద్దాం. 1/1/2011. ఏం కొన్నాను? 5 shares. మొత్తం 3 కొన్నాను. ఒక్కో దాని యొక్క క్యాష్ ప్రైస్ 2 lakhs చొప్పున ఎంత అండి వాల్యూ? 600. డౌన్ పేమెంట్ కట్టేస్తాను అదే రోజు. టు డిపి బ్యాంక్ అండి. ఎంత కట్టానండి డౌన్ పేమెంట్? 1,20,000. యూఆర్ రైట్. 1,30% అంటే 1,80,000. ఇంట్రెస్ట్ అండి 31st December 2011. క్యాలిక్యులేటర్ తీసుకోండి కావాలంటే. వర్కింగ్ చెప్పొచ్చేస్తాను. ఇంట్రెస్ట్ ఎంత? 42. బ్యాలెన్స్ చేసేయండి. 6,42,000. మాట్లాడుతున్నారు ఎవరు? బాయ్స్. డౌట్ అయితే మీరు అడగచ్చమ్మా, తర్వాత అడగండి. కానీ 31st December 2011 టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ ఎంత చెప్పండి? వాల్యూ 4,62,000. ఆన్ 1/1/2012 వాడికి నేను ఇవ్వాల్సిన అసలు అంటే క్యాష్ ప్రైస్ 4,62,000. ఇయర్ మొత్తం వాడుకున్నాక ఈ బ్యాలెన్స్. ఎందుకంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టిందే నేను 31st December 2000. మరి దీని మీద వడ్డీ కట్టాలి. ఆల్రెడీ మీకు వేసి చెప్పేస్తాను. వర్కింగ్ లో ఉంది, డైరెక్ట్ గానే కట్టేయించండి. ఇది ఇబ్బంది ఏం కాదు అసలు. ఇప్పుడు నేను సక్సెస్ఫుల్ గా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టాను. వర్కింగ్ లో ఉంది, చూసుకోండి. 2 బ్యాంకు అసలేమో 140. మొదటి సంవత్సరం వడ్డీ 42,000. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ చొప్పున ఎంత కట్టారు చెప్పాలి నాకు? 2,28,200 అక్కడ ఉందిగా ఆల్రెడీ వర్కింగ్ లో. బ్యాలెన్స్ అకౌంట్ బ్యాలెన్స్ చేసేయండి. 5,08,200. 5,08,200 ఎంత వచ్చిందమ్మా బ్యాలెన్స్? 2,80,200 రాదే. on 1/1/2013 బై బ్యాలెన్స్ 200 పోయిందిగా. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత ఉందండి? 2,80,000. డిఫాల్ట్ ఇక్కడేగమ్మా జరిగింది. మరి ఫుల్ ఇయర్ వాడి అమౌంట్ వాడుకున్నాగా వాడికి వడ్డీ కట్టాల్సిందంటూ రాయాల్సిందే. బై ఇంట్రెస్ట్ ఎప్పుడు బై ఇంట్రెస్ట్ దీని మీద డైరెక్ట్ గానే కట్టచ్చు వడ్డీ. ఎప్పుడు ప్రాబ్లం అవ్వదు. 28,000. ఇప్పుడు మనాడు వచ్చాడు. ఎవరో వెండార్ వచ్చి ఏం పట్టుకెళ్ళిపోయాడు నా చేతిలో నుంచి? మెషిన్. ఎంతకు విలువ గట్టి పట్టుకెళ్ళిపోయాడు? 2 lakhs అంటున్నాడు. ఒక మెషిన్ నా దగ్గరే ఉందిగా. ఒక మెషిన్ నా దగ్గరే ఉందిగా. దట్స్ వై ఈజ్ మై క్రెడిటార్. ఎంత అమౌంట్ చూసుకోండి. 1 lakh. ఫస్ట్ అగ్రిమెంట్ కుదుర్చుకుంటాం ఎంత చెల్లించాలి అన్నది తర్వాత మ్యాటర్. ఇది మనకు అనవసరం. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 1,08,000. సో ఆపే. నెక్స్ట్ ఏ అకౌంట్ వేయాలి మనం? మెషిన్స్ అకౌంట్. లెక్కించేసుకోండమ్మా. ఇంటికి వెళ్ళి చేసిన లెక్కలన్నీ మళ్ళీ ఒకసారి చూస్ చేసుకోండి. వస్తాయి. ఏ రోజు లెక్కలు ఆ రోజు చేస్తే పర్మనెంట్ గా మెమరీగా ఉండిపోతాయేమో. ప్రాక్టీస్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ an accountant to have the artistic skill in the field of accounting. మీకు తెలిసిందే. ఆర్టిస్ట్ అని ఎప్పుడు అంటారు? బాగా ప్రాక్టీస్ చేసి ఏదైనా చేయగలిగినాడిని, డ్రాయింగ్ చేయగలిగినాడేగా ఆర్టిస్ట్ అంటారు. మీరు కూడా అంతే, ప్రాక్టీస్ చేస్తేనే మీరు అకౌంట్స్ చేయగలరు. అది కూడా చెప్తున్నాం. రైట్. మెషిన్స్ అకౌంట్ తీసేనా మరి ఉంచాలా? ఎంతమంది ఇచ్చేసుకున్నారు? లాస్ట్ బెంచ్ చేస్తండి. రైట్.
పెట్టిందన్న మిషన్స్ అకౌంట్, మెషిన్స్ అకౌంట్. పార్షల్ రీపొజిషన్ ఇస్తున్నాడు ఎక్కువ, మీకు కూడా అదే ఇస్తాడని నాకు నమ్మకం అయితే ఉంది. చూద్దాం, మనకు తెలియదులే కానీ ప్రొఫెషనల్ లో గెస్టింగ్ ఇస్ క్వైట్ ఇంపాసిబుల్. మెషిన్స్ అకౌంట్ ఎన్ని కొన్నానమ్మా మొత్తం? ఓకే, ఎప్పుడు కొన్నాను చెప్పండి అమ్మా. 1/1/2000. ఎవరి దగ్గర నుంచి కొన్నాను? ఎంత పెట్టి కొన్నాను? 6 lakhs. రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎంత? బై డిప్రిసియేషన్ 10 అంటే ఎంత? 60. బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 5,40,000. అసెట్ అకౌంట్ వేసినట్టే. డిఫాల్ట్ ఎప్పుడు జరిగింది? థర్డ్ ఇయరా సెకండ్ ఇయర్? 1/1/2012. To balance brought down. An asset always shows debit balance in account. Diminishing the straight line. ఈజీగా వేసేయండి. ఏముంది? బై డిప్రిసియేషన్ 60,000. మళ్ళా బ్యాలెన్స్ చేసేది. బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 4 lakhs. ఎంత చెప్పండి? 4 lakhs. థర్డ్ ఇయర్గా డిఫాల్ట్ జరిగింది. అయినా థర్డ్ ఇయర్ ఫుల్ వాడుకున్నా 3 మెషిన్స్, ఆ 2ని కూడా వాడుకున్నాం అర్థమైందా? కాబట్టి డిప్రిసియేషన్ చేయాల్సిందే తప్పదు. On 1/1/2013 బ్యాలెన్స్ ఆఫ్ మై మెషిన్స్ 4,80,000. డిఫాల్ట్ బిగినింగ్ లో జరిగిందా ఎండింగ్ లో జరిగిందా? కాబట్టి ఫుల్ ఇయర్ డిప్రిసియేషన్ వేయాల్సిందేనండి. బై డిప్రిసియేషన్ 60. ఇప్పుడేగా వచ్చాడు మనాడు. వచ్చి ఏం చేశాడు? ఎవరు వచ్చింది? జట్టు. ఏం పట్టుకుపోయాడు? ఆడు ఎంతకు విలువ పట్టుకుపోయాడు? 2 lakhs. మరి నా దగ్గర ఒక మెషిన్ ఉంది కదా, ఒరిజినల్ కాస్ట్ ఎంత? ఇది అయ్యద్దు, మీరు అయ్యొద్దు. 2 lakhs. ఎన్నాళ్ళు వాడుతున్నాను? 1, 2, 3 అంటే 60,000 డిప్రిసియేషన్. నా దగ్గర ఉన్న మెషిన్స్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి? 1,40,000. బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ రిటైన్డ్ మెషినరీ యొక్క బుక్ వాల్యూ. ఇందాక మనకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చింది? లాస్ట్ ఇక్కడ 80,000 ఆన్సర్ వస్తుంది. చూసుకోండి, వచ్చిందా లేదా చూసుకోండి. బ్యాలెన్స్ ముందు అయ్యాలి. బై పీరియడ్ లెక్క లాస్ ఆన్ మనం ఆల్రెడీ వర్కింగ్ లో చెప్పుకున్నాం. లెవెన్ కి 12 కి 13 కి అడిగాడు అంతేగా. దీన్ని 140ని 2 బ్యాలెన్స్ బి/డి రాసేయండి. అది పద్ధతి. ఎప్పుడైనా సరే ఏ అకౌంట్ అయినా బ్యాలెన్స్ ఇస్తుంటే నెక్స్ట్ డే, నాట్ బై నెక్స్ట్ ఇయర్ కాదు. ఎప్పుడు చెప్పాలంటే స్టూడెంట్స్ అనుకుంటారు కానీ నెక్స్ట్ ఇయర్ కాదు, ఎప్పుడు కూడా నెక్స్ట్ డే ఉంటుంది. అదే ఇక్కడంటే మారింది అనుకోండి, ఇయర్ వేరే విషయం. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీకు ఫుల్ మార్కులు రావాలంటే ఇది కూడా వేసుకోవచ్చు. సింపుల్ అకౌంట్స్ అంటే ఏమీ లేదు. ఏ చాప్టర్ అమ్మా మనం చేసేది? హైయర్ పర్చేజ్. ఏ చాప్టర్? హైయర్ పర్చేజ్. ఒక్క నిమిషం ఇచ్చేసారా? అందరితో అయిపోయింది. ప్రాబ్లం నెంబర్ 15. 15 లెక్క. ప్రాబ్లం నెంబర్ 15 అండి. ఈ లోపు 3-4 సార్లు అంటాం ప్రాబ్లం నెంబర్ 15 అని. లోపు ఎక్కించుకునే వాడు కంప్లీట్ చేస్తారని ఆగుతాం. రైట్, 15th ప్రాబ్లం జాగ్రత్తగా చూడండి. లాస్ట్ లో ఎక్కడ కొద్దిగా మీరు మైండ్ లోకి ఎక్కించుకో, అంటే ఆలోచించాల్సిన లెక్కలేదు. పర్చేజ్ 7 ట్రక్స్. ఎన్ని ట్రక్లు?
2012. The cash price of each truck was 1 lakh and the total cash price of truck. The company has to pay 20% of the cash price at the time of delivery, down payment, and the balance in 5 half-yearly installments starting from 31st December 2000. అదే కానీ అకౌంట్ 6 నెలలకి ఏమన్నా అకౌంట్ ఫుల్ ఇయర్ చేయాలి. With the interest of 5% per annum at half-yearly rates. Per annum 5% అయితే 6 నెలలకి ఎంత అవుతుంది చెప్పాలి? 2.5% per half year. On the company's failure to pay the installment due on ఇప్పుడు అంటే ఎన్నో ఇన్స్టాల్మెంట్? రెండో ఇన్స్టాల్మెంట్. ఎన్నో ఇన్స్టాల్మెంట్? అసలు కొన్నది ఎప్పుడు? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 31 డిసెంబర్ అండి. రెండో ఇన్స్టాల్మెంట్ 30th June 2013. రెండోది ఫెయిల్ అయ్యాడు, డిఫాల్ట్. It was agreed that the company would return ఎన్ని ట్రక్స్ రిటర్న్ చేయాలంట అంటే రీప్రొసెస్ ఎన్ని ట్రక్స్? 3 trucks. Retained ఎన్ని? 4 trucks. And the remaining would be repaid. The vendor ఇక్కడ చూడండి రీప్రొసెస్డ్ వాల్యూ ఇచ్చేసాడు లెక్కలో. The vendor agreed to allow him a credit for the amount paid against these 3 trucks. అమౌంట్ పెయిడ్ అన్నాడు కదా, అక్కడ ఇంటూ పెట్టి రాసుకోండి, మ్యాటర్ పడలేదు. టువర్డ్స్ అమౌంట్ పెయిడ్, టువర్డ్స్ పెయిడ్ తర్వాత ఇంటూ మార్క్ పెట్టుకొని రాసుకున్నాను. టువర్డ్స్ డౌన్ పేమెంట్ అండ్ క్యాష్ ప్రైస్. ఏడవడం ఇక్కడ ఇవ్వాలి అందరికి. టువర్డ్స్ డౌన్ పేమెంట్ అండ్ క్యాష్ ప్రైస్. మళ్ళీ చదువుతున్నాను. The vendor agreed to allow him a credit for the amount paid against these trucks towards down payment and cash price less of these 3 trucks. అంటే less ఎంత తగ్గించమన్నాడు? 25. చూడండి ప్రొఫెషనల్ లెక్కలో ఇట్లాగే ఉంటుంది లాంగ్వేజ్. వెండర్ ఏం చేస్తానన్నాడు? క్రెడిట్ ఇస్తాన్నాడు. ఎవరికి? పర్చేజర్. ఎవరికి ఇస్తాన్నాడు? అసలు వెండర్ కి పర్చేజర్ డెటార్ కదా, వెండర్ కి పర్చేజర్ డెటారా చెప్పాలి. వెండర్ కి స్టాండర్డ్ గా పర్చేజర్ అనేవాడు ఏమవుతాడండి? డెటార్ అవుతాడు, అవునా? కానీ ఈడేమంటున్నాడు? అరే అబ్బాయి, నీ డెట్ ఆబ్లిగేషన్ క్యాన్సిల్ చేస్తాను, నువ్వు ఎంతైతే 3 trucks కి నువ్వు పే చేసావో, ఏంటి పే చేసింది? డౌన్ పేమెంట్ ప్లస్ క్యాష్ ప్రైస్ ఎంతైతే పే చేసావో ఇప్పుడు వరకు దాని తాలూకా నిన్ను డెటార్ గా క్యాన్సిల్ చేస్తా అంటే అర్థం ఏంటి? డెటార్ గా క్యాన్సిల్ చేస్తున్నానంటే ఏం చేసినట్టు? క్రెడిట్ చేసినట్టు. ఏమీ లేదమ్మా, రీపొసెస్డ్ వాల్యూ అంటారు. ఏ వాల్యూ అది? రీపొసెస్డ్ వాల్యూ. ఒకసారి వెండార్ బుక్స్ లోకి రండి. వెండార్ బుక్స్ లో లెక్క మనం చేశాం కదా, చేసినప్పుడు రీపొసెస్డ్ అదే బయ్యర్ అకౌంట్ వేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బయ్యర్ అనుకోండి, వేసుకుంటా వస్తా కదా అకౌంట్. నేను స్టాక్ తెచ్చేసేసాను అనుకోండి, ఎంట్రీ ఏమని రాశాను? చూస్తున్నారో లేదో తెలియదు నాకైతే. ఇంటికి వెళ్ళి నేను చాలా కష్టపడాలి. నేను చెప్పానా ఈ అకౌంట్ వచ్చింది ఎక్కడన్నా? మనకి ఈ అకౌంట్ ఎక్కడ వచ్చిందా? ఏంటి ఎంట్రీ చెప్పండి? రీపొసెస్డ్ స్టాక్ అకౌంట్ క్రియేట్ చేశాడా లేదా? రీపొసెస్డ్ వాల్యూ అంటే ఏడవకుండా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఇచ్చాడు, తిప్పించాడు. తిప్పి ఇవ్వటమే ప్రొఫెషనల్ స్పెషాలిటీ. అర్థమైందా? డైరెక్ట్ గా ఏ లెక్క ఉంటే స్పెషల్ ప్రొఫెషనల్ అందరూ ఈజీగా మార్కులు డిగ్రీ లాగా వచ్చారు. అక్కడ రాకూడదు కదా. ఇక్కడ అంటే రీపొసెస్డ్ వాల్యూ కావాలి అంటే 3 trucks యొక్క ఇప్పటి వరకు కట్టిన క్యాష్ ప్రైస్ ప్లస్ డౌన్ పేమెంట్ నేను చూసుకోవాలి. చూస్తేనే నాకు ఏమొస్తుంది? రీపొసెస్డ్ వాల్యూ అది చెప్తాను. నెక్స్ట్ లెక్కకు రండి మళ్ళా. And company's failure to pay the installment due on 30th June 2013, it was agreed that the company would return 3 trucks to the vendor and the remaining 4 trucks would be retained. The vendor agreed to allow him to credit for the amount paid against. దాంట్లో మళ్ళీ తగ్గిస్తాడంట, మళ్ళా 25% తగ్గించేస్తా అన్నాడు. ఎవరో వెండర్ తగ్గించేసుకుంటాడు. Show the relevant accounts in the books of purchaser and vendor, assuming that the books are closed on
అంటే అకౌంటింగ్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ జూలై ఇయర్ తో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? దిస్ ఇస్ అకౌంటింగ్ ఇయర్. అకౌంటింగ్ ఇయర్ ఇది ఈ లెక్కలో. డిప్రిసియేషన్ రేట్ ఎంత? అసలు అకౌంట్ ఏమంటే డిఫాల్ట్ ఎప్పుడు జరిగింది అంటే ఈ లోపేగా, ఇయర్ ఎండింగేగా జరిగింది. కాబట్టి ఏ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అయితే ఏంటి మెథడ్ ఏదైనా ఒకటేగా, అందుకని రేట్ యాడ్ అవ్వాలి. అర్థమైందా? రెండోది ఉందనుకోండి సెకండ్ ఇయర్, అప్పుడు మెన్షన్ చేయాలి రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. చేయకపోయినా వల్ల వాడిని మనం తప్పు పట్టకూడదు ఆ విషయంలో. అర్థమైంది? ఎందుకని చెప్పరా? ఫస్ట్ ఇయరేగా డిఫాల్ట్ జరిగింది, ఫస్ట్ ఇయర్ ఎండింగ్గా ఒక 1 year కేగా డిప్రిసియేషన్. ఏ మెథడ్ అయితే ఏమైంది డిప్రిసియేషన్ రెండు మెథడ్స్ లో సేమేగా. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వరకు వెండర్ ఏం చేశాడమ్మా? ఆఫ్టర్ స్పెండింగ్ 2000 ఆన్ రిపేర్స్ సోల్డ్ అవే ఆల్ ద 3 trucks for rupees. ముందు వర్కింగ్ రాద్దాం. ఇంట్రెస్ట్ చెప్పనా? రైట్. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ముందు ఇంట్రెస్ట్ కట్టి ఆ తర్వాత రీపొసెస్డ్ వాల్యూ కట్టి ఆ తర్వాత ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ డిఫాల్ట్ చూద్దాం. రైట్. ముందు క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎన్ని ట్రక్స్ అమ్మ మొత్తం పొందాయి? 7. ఒక్కోదాని క్యాష్ ప్రైస్ ఎంత? టోటల్ క్యాష్ ప్రైస్ ఆఫ్ 7 trucks. టోటల్ క్యాష్ ప్రైస్ ఆఫ్ 7 trucks అండి. డైరెక్ట్ వేసేనా ఎంత? 7. డీపీ చూడరా? కాదు, ఎంత పర్సెంట్ అన్నాడు చెప్పండి. 20నా? 1,40,000 ఇక్కడ చేసుకోండి. 1,40,000 తీసేయండి అమ్మా. ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ లో చూడరామ్మా? చెప్పాలి, పక్కన రాసుకోండి. క్యాష్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఇస్ సేమ్ అండి. ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ లో చూడండి? 5. లెక్క చూసుకోండి, లెక్క చదవండి, లెక్క చదవండి. ఎంత ఎవ్రీ ఇన్స్టాల్మెంట్ లో అసలు పక్కన రాసుకోండి. 1,12,000. ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటమ్మా? 6 నెలలకి 6 నెలలకి అన్నాడుగా, 6 నెలలకి 6 నెలలకే ఏం చూపిద్దాం. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ డేట్ ఎప్పుడు చెప్పరా? ఇంట్రెస్ట్ ఆన్ ఎప్పుడు కొన్నది? ఎప్పుడు? 1st జూలై 2000. నేను వడ్డీ కట్టేది ఎప్పుడు? 6 నెలలు కదా కట్టాల్సింది. క్యాలిక్యులేటర్ తీసుకోండి. 14. డిఫాల్ట్ ఎక్కడ జరిగింది? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టేసాగా. పేమెంట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టానా లేదా? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టానా లేదా ఈ రోజున? అసలు ఎంత చెప్పట్లా? వడ్డీ ఎంత కలిపి తీసేయడం? 1,26,000 మైనస్ చేయడం ఎంత? 4 lakhs. కరెక్ట్ చెప్పాలి, తప్పులు చెప్పద్దు మీరు. అందరూ వేసుకుంటున్నారు కదా. ఎప్పుడు 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 చెప్పట్లా మీరు? 4,10,000 in 2.5 by 100. డిఫాల్ట్ ఇక్కడేగా. నేను 2 ఇన్స్టాల్మెంట్ కట్టానా? ఎంత? 11,000. అక్కడ వరకే. ఏంటి మనం కట్టింది? ఇంట్రెస్ట్. నెక్స్ట్ వర్కింగ్. క్యాలిక్యులేషన్ ఆఫ్ రీపోస్డ్ వాల్యూ బై వెండర్. Calculation of repossessed value by vendor. అడే లెక్కలో ఇచ్చేసాడు, మనం ఏంటి క్రియేట్ చేయకూడదు. ఎన్ని ట్రక్స్ అమ్మా? ఏమేమి పే చేశాడు ఇప్పటి వరకు?
amount paid as down. 7 ట్రక్కులకి ఎంత? నాకు ఎన్ని ట్రక్కులు కావాలి? 3 ట్రక్స్ కి ఎంత చెప్పండి మరి మీరే. 60. అరే 60. ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియదా? ఏం మాట్లాడుతున్నామా మీరు? క్లారిటీగా చెబుతున్నానే. అమౌంట్ పెయిడ్ యాజ్ డౌన్ అన్ననే. 7 ట్రక్కులకి 1,40,000 అయితే 3 ట్రక్కులకి ఎంత? Amount of cash price paid in first installment. Amount of cash price of first installment. 7 ట్రక్కులకి ఎంత? 1 lakh. అని రీప్రొసెస్ 7 ట్రక్స్ 3 కి ఎంత? 40. 2 కలిపితే ఎంత? 1 lakh. కానీ ఇంతకు విలువ కట్టను అన్నాడు. కోస్తా అన్నాడు వెండారు. కోసేస్తా. ఎంత? 20. నా ఇష్టం, నేనే ఓనర్. దీని మీద 25% కట్టేయండి. 20. ఎంతగా నేను పట్టుకుపోతాను అంటున్నాడు. రీప్రొసెస్డ్ వాల్యూ ఎంత? 81,000. రీప్రొసెస్డ్ వాల్యూ ఎంత? 81,000. ప్రాఫిట్ లాస్ చెక్ చేద్దాం. బుక్ వాల్యూ. ఏ ట్రక్స్ పట్టుకుపోయాడు? ఎన్ని ట్రక్స్ పట్టుకెళ్ళాడమ్మా? ఒక్కో ట్రక్ యొక్క క్యాష్ ప్రైస్ ఎంత? 3 ట్రక్కులది ఎంత? అవునా? బుక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నా నేను. క్యాష్ ప్రైస్ ఎంత? 3 lakhs. 1 year ఫుల్ వాడుకున్నాగా డిప్రిసియేషన్ రేట్ ఎంత చెప్పండి? డిప్రిసియేషన్ రేట్ ఎంత అమ్మా? 20నా? 20 అంటే ఎంత? 60,000. నా దగ్గర 3 ట్రక్స్ బుక్ వాల్యూ ఎంత ఉంది? 2,40,000. ఎంత విలువ కట్టాడు మనాడు? Therefore loss on default is equal to 2,40,000 minus 81,000. నష్టమా లాభమా? లాస్. రీప్రొసెస్డ్ వాల్యూ ఏమని ఇచ్చాడు లెక్కలో ఒక్కడ చదువుతున్నాను. బాబు నువ్వు డౌన్ ఎంత పే చేస్తావు 3 ట్రక్స్ కి, ప్లస్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో క్యాష్ ప్రైజ్ లో 3 ట్రక్కులకి ఎంత పే చేస్తావో అంత అమౌంట్ నిన్ను డెటార్ గా అంటే -25 చేసి అమౌంట్ కి నువ్వు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పాడు. ఎందుకంటే నేను 3 ట్రక్స్ తీసుకుపోతున్నాను కాబట్టి. ఎవరు ఇస్తానన్నాడు? వెండారు పర్చేసర్ కి క్రెడిట్ ఇస్తే పర్చేసర్ వెండార్ ఏం చేయాలి? డెబిట్ చేయాలి. రైట్? పర్సనల్ అకౌంట్ లో ఎప్పుడు రీప్రొసెస్డ్ వాల్యూ డెబిట్ వచ్చిందా లేదా? ఎన్ని లెక్కలు చేస్తాం? 4-5 లెక్కలు చేసిందా లేదా? వెండార్ అకౌంట్ లో డెబిట్ సైడ్ 2 ఎసెట్ అంటామా లేదా? పట్టుకుపోయినప్పుడు డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ వాటి కోసం అసమా లేదా? ఎందుకు? అది మెయిన్. అది ప్రొఫెషనల్ లో ఇలా ఇస్తాడు లాంగ్వేజ్. తెలుగులో కూడా చెప్పాను నేను, ఇంగ్లీష్ లో కూడా చెప్తాను. రైట్? ఇప్పుడు ఏం చేయమన్నాడు? వర్కింగ్ అయిపోయింది అంతాను. ఏం చేయమన్నాడు? 2 బుక్స్ లోనా? పేరేంటో చదవండి అమ్మా. వెండార్ పేరేంటి? పర్చేసర్ పేరేంటి? జెడ్ పర్చేసర్. వెండార్ ఎవరు? పేరు లేదా? అయ్యో వెండారే ఇచ్చాడా? వెండార్ పేరు ఇస్తే పేరు వాడండి. ఎందుకంటే మీ పేరు ఇస్తే అబ్బాయి అబ్బాయి అంటే ఊరుకుంటారండి. 10 రోజులు ఊరుకుంటారు, 11 రోజులు ఆ పేరు ఉందంటారు. మేడం పేరు పెట్టుకోవాలి అంటే ఎవరైనా ఇక్కడ కూడా అంటాడు. సిస్టమాటిక్ గా వాల్యూ చేస్తారు పేపర్స్. అండ్ హైయర్ పర్చేస్ కూడా వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఫర్ స్టూడెంట్స్ అండి. ఎవరు బుక్స్ చేద్దాం? లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ జెడ్. లెడ్జర్ అకౌంట్ స్టార్ట్ చేయండి. మనకు ఎవరి అకౌంట్ వేస్తాను? ఎందుకు వచ్చింది నాకు అర్థం కాదు. హైర్ వెండార్ అకౌంట్ దాని మీద తెలుగుదాం. రేపు పొందగా క్లాస్ వస్తారుగా? మీరు మానేయండి. 2 రోజులు వస్తాయి. ఇంకా మళ్ళా ఒక నెలగా తర్వాత మీరెవరో మేమెవరు మాకు సంబంధం ఏంటి? హైర్ వెండార్ మై క్రెడిటర్ చేస్తాం. నెక్స్ట్ బుక్స్ ఎప్పుడు కానీ మీరు ఇక్కడ ఎనకుండా ఇంకోటి డౌట్ అడిగినప్పుడు తర్వాత వెదర్ రెగ్యులర్ ఆర్ నాట్ అనేది మాకు అటెండెన్స్ చూస్తే సరిపోతుంది. అంటే మేము బ్లాక్ మెయిల్ ఏం చేయట్లేదు మిమ్మల్ని. రెగ్యులారిటీ క్యారీస్ మచ్ మోర్ ఇంపార్టెన్స్. ఎవరైతే రెగ్యులరో, నేను ఈ సెమిస్టర్ లో 3 రోజులు సెలవు పెట్టా.
చెప్పారు ఇది ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ లో మన చావులు వెళ్లాల్సి వచ్చింది, వెళ్ళాము, అది వేరే విషయం. ఓకే, నేను ఎప్పుడు కూడా కోర్స్ అయిపోయినాక అడుగుతాను. ఇప్పటి వరకు ఒక రోజు కూడా ఆబ్సెంట్ అవ్వకుండా రెగ్యులర్ గా వచ్చిన వాళ్ళు ఎంతమంది తెలియదు కదా. నాట్ ఈవెన్ ఏ సింగిల్ డే ఆబ్సెంట్ అవ్వకుండా మన ఎప్పుడు సరే, మీకు మీరే జడ్జ్ అండి. ఆన్లైన్ అవ్వనివ్వండి, ఆఫ్లైన్ అవ్వండి, ఒక్క రోజు కూడా మేము ఆబ్సెంట్ అవ్వకుండా వచ్చాము అన్న చేతులు ఎక్కడ? వాళ్ళల్లో 90% పాస్ అవుతారండి రేపు. ఏంటి పాస్ట్ ఎక్స్పీరియన్స్ అంతే. అబద్ధం చెప్పండి నేను. ఓకే, దేవుడు దేవుడు అన్ని రెగ్యులారిటీ చూస్తాడు. ఎవరినైనా, మమ్మల్నైనా, మిమ్మల్నైనా, ఆంటీనా, ఈయనైనా, ఎవరినైనా దాని ప్రకారమే న్యాయం ఇస్తాడని అపారమైన నమ్మకం నాకు. రైట్ అమ్మ, అక్కడ 3 పార్టిసిపెంట్స్ రైజ్ హ్యాండ్ అక్కడ చూసుకోవాలి ఎవరు, ఎందుకంటే వాళ్లే కదా రేపు ఫైనల్ కి వెళ్తున్నాం మేడం అని చెప్తారు. పార్టిసిపెంట్స్ లో చాట్ లోకి వెళ్ళి వాళ్ళు ఒకసారి చెప్పు. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. లేదు, సరేలే, తర్వాత నాకు చెప్పండి నాన్న ఎవరో ఎందుకు ఈడు వెంటారు. ఏం కొన్నాను? ట్రక్సా? ఎన్ని కొన్నాను? 7 ట్రక్కులు కొన్నాను. చిన్నప్పుడు 7 చేపలు కన్నా 7 ట్రక్స్. ఎన్ని కొన్నాను? 7 ట్రక్స్. డౌన్ పేమెంట్ కట్టానా? అబ్బాయి వాళ్ళ అకౌంటింగ్ ఇయర్ ఎప్పుడు మొదలవుతుంది? నెక్స్ట్ ఇయర్. అది ఇన్కమ్ ట్యాక్స్ ఇయర్ కాదు, క్యాలెండర్ ఇయర్ కాదు. డౌన్ పేమెంట్ ఇమీడియట్ గా కట్టేసాను. ఎంత కట్టాను? 1,40,000. 20% అన్నమాట. 1,40,000. మన 6 నెలలకి అకౌంట్ వేయమల్లా, 6 నెలలకి ఇంట్రెస్ట్ క్యాపిటలైజేషన్ అన్నాడు అంతే. దాన్ని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ లెక్క ఇప్పుడు చెప్పండి. 6 నెలలు అంటే మొదటి ఇంట్రెస్ట్ చెప్పరా? మీ దగ్గరే ఉంది వర్కింగ్, చక్కగా చెప్పొచ్చు అన్నానా? 14. రెండో ఇంట్రెస్ట్ కూడా చెప్పరా? చూడండి ఎలా వేస్తాం. రెండో ఇంట్రెస్ట్ ఎంత? 11,000. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టేసాగా. ఎప్పుడు 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 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, అసలు ఎంత, వడ్డీ ఎంత అనేది మీకు వర్కింగ్ లో ఇచ్చేస్తా. చెప్పండి, మీ దగ్గరే ఉంది. 1,12,000 ప్లస్ 14,000 కలిపి ఎంత కట్టాను? 1 lakh. రెండో ఇన్స్టాల్మెంట్ కట్టానా? ఇప్పుడు వచ్చాడు ఎవరో, వీడు వచ్చాడు. ఇప్పుడు ఎవరో ఏంటి, ఆడు నన్ను క్రెడిట్ చేస్తే నేను ఆయన డెబిట్ చేయలేనా? డెబిట్ చేస్తున్నా. ఇదిగోండి. ఎప్పుడు 30th June 2000. నువ్వు నన్ను క్రెడిట్ చేసావనుకో, నేను నిన్ను అకౌంట్స్ లో డెబిట్ చేస్తా అన్నా. ఎందుకు డెబిట్ చేశాను? నా చేతిలో నుంచి లాక్కెళ్ళిపోయాడు ట్రక్స్. ఎంతకు విలువ కట్టి? 81. ఎంతకు విలువ కట్టి తీసుకెళ్ళాడు? ఇంకా 4 ట్రక్కులు నా దగ్గర ఉన్నాయిగా, వాడి పాపం వాడికి ఇవ్వాలిగా, వాడితో గొడవ పెట్టుకోకుండా. మరి ఆ 4 ట్రక్కులకి మేము ఫర్దర్ అగ్రిమెంట్ కుదుర్చుకుంటాం తర్వాత. అది మీకు అనవసరం, అర్థమైందా? టు బ్యాలెన్స్ క్యారీడ్ ఎంత చెప్పండమ్మా? టోటల్స్ కూడా వేసుకోండి. బై బ్యాలెన్స్ టోటల్ చెప్పండి. ఇక్కడ అమౌంట్ టోటల్ అమ్మా 7,25,200 కదా. రైట్, తీసేసి చెప్పాలి. క్యాలిక్యులేటర్ ఇస్తే విత్ ఎంత? 3,200. ఇదిగోండి అమౌంట్. 4 ట్రక్కుల తాలూకా ఇంకా ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మేము మళ్ళీ ఈ అగ్రిమెంట్ ని మేమేం చేస్తాం? క్యాన్సిల్ చేసేసుకుంటాం. డిఫాల్ట్ ఉంది కదా, కొత్త అగ్రిమెంట్ కుదుర్చుకుంటాం. మీ అమౌంట్ ఎంత చెల్లించాలి అనేది వాడు చెప్తాడు. వాడి మా ఇద్దరి మధ్య ఉంటుంది. కొత్త అగ్రిమెంట్ లెక్కలు చేయమని అయితే అన్నాడు. ఇప్పుడు ఎవరి అకౌంట్ వేస్తాం మనం? ఇప్పుడు ఎవరి అకౌంట్ వేస్తాం? ఏ అకౌంట్ వేయాలి? ట్రక్స్ అకౌంట్. అమ్మా వేసేసుకున్నారు అందరూ, ఉంచాలా? ట్రక్స్ అకౌంట్, ట్రక్స్ అకౌంట్
ఎప్పుడు కొన్నాను? 1/7/2012. ఎవరి దగ్గర నుంచి కొన్నాను? ఫైర్ వెండార్. ఎంత క్యాష్ ప్రైస్? 7 lakhs. నా అకౌంటింగ్ ఇయర్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది? 2013. ఫుల్ గా వాడుకున్న 7 ట్రక్కుల్ని. రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎంత? అబ్బాయి డౌన్ పేమెంట్ 20, ఇది 20. కన్ఫ్యూజ్ అవ్వకండి. అదేమో డౌన్ పేమెంట్, ఇదేమో డిప్రిసియేషన్. సేమ్ అమౌంట్ వచ్చిందని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు వచ్చాడు కదా వీడు, ఏం చేశాడు? ట్రక్స్ పట్టుకెళ్ళిపోయాడు. ఎవరో ఫైర్ వెండార్. రీప్రొసెస్డ్ వాల్యూ వేయాలి. ఎంత పట్టుకుపోయాడు? 80. మరి నా దగ్గర 4 ట్రక్కులు ఉన్నాయిగా, అవి నాయేగా. అప్పటి వరకు చెబుతారు ఎంతో. నేను ఇందాక రఫ్లో చెప్పేశాగా, 4 ట్రక్కులు 4 లక్షలు. డిప్రిసియేషన్ 20% చొప్పున 80,000. ఎంత? 3 lakhs. ఇది చెప్పరా నాకు ఒకసారి. ఏంటి ఏమంతమైంది చెప్పరా? ఆ 4 లక్షలు ఏంటి? 4 ట్రక్కుల యొక్క ఒరిజినల్ కాస్ట్. అవునా? ఎన్నాళ్ళు పట్టుకున్నారు? 1 year. డిప్రిసియేషన్ ఎంత? 20 చొప్పున 80 పోతే నా చేతిలో ఉన్న ట్రక్కులు ఎంత వాల్యూ ఉన్నాయి? అవి అయితే తీసుకెళ్ళలేదు వాడు తీసుకెళ్ళి ఎన్ని ట్రక్స్? 3 ట్రక్స్. అవునా? మీకు క్లారిటీ గురించి చేస్తా. ఇది ఎన్ని ట్రక్స్? 4 ట్రక్స్. నా ప్రాఫిటా లాసా? వచ్చిందిగా అంతే వస్తుంది. బై పిఎండల్ అకౌంట్ 1 lakh. ఎంత చెప్పారు మీరు? చెప్పొచ్చా? ఇందాక మీకు చెప్పొచ్చా? ముందే ఆన్సర్ చెప్పొచ్చేస్తున్నాగా. 1,59,000. 1,59,000 ఎప్పుడు? 1/7/2013. 2 balance brought down 3,20,000. 4 ట్రక్స్ నా దగ్గర ఉన్నాయిగా, అది వాల్యూ. అమ్మా బుక్ వాల్యూని ఎప్పుడు కూడా రీప్రొసెస్డ్ వాల్యూతో కంపేర్ చేసి ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ డిఫాల్ట్ కనుక్కోవాలి. ఇది బుక్ వాల్యూ అంటారు. దేని బుక్ వాల్యూ అంటారు? 3,20,000 బుక్ వాల్యూ. రీప్రొసెస్డ్ వాల్యూ ఎంత? 81,000. లాస్ వచ్చింది. మూడు ట్రక్కులుగా నువ్వు అంటారేంటి? 3 ట్రక్కులు కదా అంటే నువ్వు అంటారేంటి? 240 షుడ్ బి కంపేర్డ్ విత్ 81. ఇదంటే ఇదేంటి మరి? ఇదేంటి నువ్వు అంటున్నారు? ఇదేంటి? 4 ట్రక్స్. 3 ట్రక్స్ వాల్యూ బుక్ వాల్యూ ఎంత? 240. 240 నుంచి 81 పోతే ఎంత? 150. ఎవరి బుక్స్ లో వేసేస్తాం? ఇప్పుడు రేటింగ్ పెట్టండి. లెడ్జర్ అకౌంట్స్, ద బుక్స్ ఆఫ్ ఫైర్ వెండార్. లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఫైర్ వెండార్. పర్చేజర్ పేరేంటి? నా గురించి నేను రాయకూడదు, పక్కనాడి గురించి. డెటారా క్రెడిటారా? డెటా. ఎందుకు డెటా? ఇయర్ ఎంతమ్మా? 2000. సేల్స్ చేశాను. హైయర్ సేల్స్ చేశారు. ఏ సేల్స్? ఆర్డినరీ సేల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ హైయర్ సేల్స్. అందుకే ఇమీడియట్ గా నాకేం కట్టాడు అదే రోజు? ఇమీడియట్ నా కాడు డౌన్ పేమెంట్ కట్టాడు. ఎంత కట్టాడు? 1,40,000. ఎవ్రీ ఇన్స్టాల్మెంట్ డ్యూరేషన్. వడ్డీ నాకు రావాలి. వర్కింగ్ ఉంది ఇక్కడ, మనం ఏం చూడవసరం. 14. నాకు సక్సెస్ఫుల్ గా 6 నెలల గ్యాప్ లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టించాడు. బై బ్యాంక్ అక్కడ రివర్స్ వస్తాం అకౌంట్ అంతే, ఏం లేదు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో అసలు ఎంత అండి? 1,12,000. వడ్డీ ఎంత? 14,000. కలిపి ఎంత కట్టాడు? నాకు వర్కింగ్ లో ఉంది. 30th June 2013 రెండో ఇన్స్టాల్మెంట్ వచ్చేసింది. వడ్డీ వాడుకున్నాడు కాబట్టి రావాలి అని రాసుకుంటాను. ఎంతమ్మా? 11,000. ఇప్పుడు వెండార్ ఏమంటున్నాడు? జెడ్ కి క్రెడిట్ ఇస్తానన్నాడా లేదా? అరే అబ్బాయి జెడ్, నిన్న క్రెడిట్ చేస్తాను. ఎంత అమౌంట్ కి? 80. ఏంటిది? రీప్రొసెస్డ్ స్టాక్. ఏంటంటే ఇది
వెనక్కి తెచ్చేసిన స్టాక్. రీప్రొసెస్డ్ స్టాక్ 81,000. బై బ్యాలెన్స్ అక్కడ ఉంటాం చెప్పండి, మీరేమి కాదు కష్టపడవలసిన. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంతండి? 3,200,000. Total on both the sides is 7,25,200. 7,25,200. వదిలేసి స్టిల్ హీ ఈస్ మై డెటార్. ఎందుకు డెటార్ వీడు నాకు? ఎందుకు డెటార్ నాకు వీడు? ఆగండి ప్రెసిడెంట్, ఎందుకు నాకు డెటార్ వీడు చెప్పాలి. ఇంకెన్ని ట్రక్స్ ఉన్నాయి? ఆడెంత ఇవ్వాలి ఇంకా నాకు? 3,78,200. 1 year అకౌంట్ అంతా. నెక్స్ట్ ఏ అకౌంట్ వేయాలి చెప్పండి? ఈ అకౌంట్ వేయాలి. ఈ అకౌంట్ హెడింగ్ పెట్టుకోండి. రీపర్చేస్డ్ స్టాక్ అకౌంట్ ఎక్కించేసుకున్నారమ్మా ఇది. రీపర్చేస్డ్ స్టాక్ అకౌంట్ రీపర్చేస్డ్ స్టాక్ అకౌంట్ ఎవరి దగ్గర నుంచి చేసుకొచ్చాను? ఎప్పుడు తెచ్చాను? June 2000. ఎవరి దగ్గర నుంచి తెచ్చాను? ఎంతకు విలువ కట్టి తెచ్చాను? ఏమైనా రిపేర్స్ పెట్టానా? లెక్కలు రిపేర్స్ ఎంత పెట్టాను? బ్యాంకు అదే రోజు అనుకోవాలి, డేట్ ఇవ్వకపోతే. 2నా? ఎంత కూర్చుంది మళ్ళీ? బై బ్యాంకు సేల్ వాల్యూ ఎంతమ్మా? సేల్ వాల్యూ 80నా? లాసేగా. YPNL అకౌంట్ ఎంత లాస్ అండి? 1. లాస్ ఆన్ సేల్ ఆఫ్ రీపర్చేస్డ్ గూడ్స్. లాస్ ఆన్ సేల్ ఆఫ్ రీపర్చేస్డ్ స్టాక్. మధ్యలో ఒక బిట్ వదిలేస్తా కదా నేను ఇక్కడ. ఎంత 5. ఇదో బిట్ చూడమ్మా. 5th బిట్. ఎక్కించేసుకున్నారమ్మా అందరూ? On 1/1/2013 expurchased a plant from Y. ఇది బిట్ అండి, చిన్న బిట్. On HP system the higher purchase rate was settled at ఎంతంట? 60,000 payable as 15,000 on 1/1 డౌన్ పేమెంట్ కదా. ఇది డౌన్ పేమెంట్ ఎంత? 15,000 and 15,000 at the end of 3 successive years. ఇద్దరు ఇన్స్టాల్మెంట్ 3 ఏళ్ళు ఎంత? 15, 15, 15. ఇంట్రెస్ట్ ఎంత అంట? per annum. The amount was depreciated in the books of the purchaser at the rate of 10% per annum on reducing balance method. Given the present value of annuity for 1 rupee at the rate of 3% interest is 2.7232. ఎన్ని ఇన్స్టాల్మెంట్లు చెప్పాలి? ఒకవేళ 3 ఇన్స్టాల్మెంట్స్ రూపాయి అనుకుంటే ఎన్ని రూపాయలు? 3 రూపీస్ నేను భవిష్యత్తులో చెల్లించాలి అంటే నా దగ్గర ప్రెసెంట్ వాల్యూ ఎంత అవుతుంది? అది 2.72. ఎంత ఇచ్చారు చూడండి, ఆడే ఇవ్వాలి. 2.7232 ఉంటే 3 ఏళ్లకి 5% వడ్డీ చొప్పున అది 3 రూపాయలు అవుతుంది. అర్థమైందా? ఈ యాన్యుటీ టేబుల్ వాల్యూ మనకు తెలియదు, ఎప్పుడు లెక్కలో వాడే ఇవ్వాలి. అర్థమైందా? లెక్కలో వాడే ఇవ్వాలి. మీకు FM అని గ్రూప్ 2 లో వస్తుంది, రేపు వినయ్ సార్ చెప్తారు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. దాంట్లో క్యాపిటల్ బడ్జెటింగ్ అనే చాప్టర్ ఉంటుంది. అక్కడ ఎవరున్నా గ్రూప్ 2 వాళ్ళు ఉన్నారా? అక్కడ వెళ్తున్నారమ్మా? సార్ చెప్పేశారా? కాదు, క్యాపిటల్ బడ్జెటింగ్ చాప్టర్ అయిపోయిందా? జరుగుతుంది. అప్పుడు డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అయి చెప్తున్నారా? రైట్. అక్కడ మీకు ఇదే కవర్ అవుతుంది. నాకైతే ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ చెప్పాల్సిన అవసరం లేదు. మీకు అర్థం అవ్వడానికి ఒక్క బిట్కే నేను చెప్పుకోవచ్చు.
ఓకే, నేను మీ లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. దీనికి 100 రూపాయలు ఇచ్చాను నేను. దీనికి 100 రూపాయలు ఇచ్చి ఊరిన ఇవ్వన వడ్డీకి 5% ఇవ్వు అని చెప్పాను ఇయర్కి. చెప్పండి, 1 ఇయర్ తర్వాత నాకు వడ్డీ ఎంత ఇస్తాడు? 5. అసలు ఎంత అంటే ఫ్యూచర్ వాల్యూ ఇస్ కాల్డ్ 105. భవిష్యత్తు ఇస్తాడు కదా ఆయన నాకు. 105 నాకు రావాలి 5% వడ్డీ చొప్పున 1 ఇయర్ కంటే నా దగ్గర చేతిలో ఎంత డబ్బులు ఉంటే ఆయనకి ఇవ్వగలిగాను నేను? చెప్పాలి. ఎంత పక్కా నేను తెలుగులో చెప్పిన అర్థం చేసుకోకపోతే ప్రెసెంట్ వాల్యూ ఎంత? 100 రూపీస్ ఉంటే ఫ్యూచర్ వాల్యూ 5% చొప్పున 1 ఇయర్ తర్వాత నాకు వడ్డీతో కూడా కలిపిన అసలు ఫ్యూచర్ సమ్ ఎంత అవుతుంది? వాల్యూ 105. అది కాన్సెప్ట్. నాకు భవిష్యత్తులో 3 రూపాయలు నేను చెయ్యాలి అంటే నా చేతిలో ఇప్పుడు 2.7232 రూపీస్ ఉండాలంట. అర్థమైందా? మరి ప్రొఫెషనల్ స్టూడెంట్స్ కాబట్టి ఇది చెప్పాల్సిన అవసరం మీకు తెలియదు. కానీ భవిష్యత్తులో ఏదన్నా మీకు ఫర్దర్ స్టడీస్ ఎక్కడికైనా వెళ్ళినా, సిఏ ఫైనల్ కి వెళ్ళినా, సిఎంఏ ఫైనల్ కి వెళ్ళినా ఈ ప్రెసెంట్ వాల్యూ అవసరం కాబట్టి నేను చెప్తున్నా, రాసుకోండి. ప్రెసెంట్ వాల్యూ మీన్స్ తొందరగా మాకు ఎన్ని టైం వేస్ట్. ప్రెసెంట్ వాల్యూ మీన్స్ ద కరెంట్ వాల్యూ ఆఫ్ ఎ ఫ్యూచర్ సమ్. అవునా? నేను చెప్పిన ఎగ్జాంపుల్ లో ఫ్యూచర్ సమ్ ఎంత? 105. ప్రెసెంట్ వాల్యూ ఎంత? నా దగ్గర ఎంత ఇచ్చాను ఆయన? డబ్బులు లేదు, 100 రూపాయలు. కరెంట్ వాల్యూ అంటే కరెంట్ షాక్ కాదు. కరెంట్ వాల్యూ అంటే ఇప్పుడు వాల్యూ. కరెంట్ వాల్యూ ఆఫ్ ఎ ఫ్యూచర్ సమ్. ఏదో కానీ మాటలు పడుతున్నాయమ్మా ఎక్కడి నుంచో. మరి ముగ్గురు నేర్పారేమో. ఇట్ కెన్ ఆల్సో బి డిఫైన్డ్ యాజ్. మాట్లాడకండి. మీరు మాట్లాడలేదు అనుకోండి, ఇంకా నేను ఎక్కువ చెప్పగలను. అంటే నేను కంటైన్ చేసేస్తున్నా మ్యాటర్ ని. ఇట్ కెన్ ఆల్సో బి డిఫైన్డ్ యాజ్ the amount to be invested today. నేను 100 రూపాయలు పెట్టుబడి పెడుతున్నాయి టుడే at a given rate of interest. 5% ఛార్జ్ చేస్తున్నాను. at a given rate of interest over a specified period to equal the future sum. Full stop. Professional language this is called. అర్థమైందా? The present value of a sum, SUM sum, amount. The present value of a sum, అనే మాట ఎందుకు వాడానంటే నేను భవిష్యత్తులో నాకు 100 + 5 ఎంత ఇస్తాడు? 105. ఆ రెండు సమ్మే సమ్ అంటే. సమ్ టు బి రిసీవ్డ్ ఎట్ ఏ ఫ్యూచర్ డేట్. is determined by discounting the future value at the interest rate. భవిష్యత్తు స్టడీస్ కూడా ఉపయోగపడుతున్నా ఇస్తున్న మ్యాటర్. at the interest rate that the money could be earned, EARNED, that the money could be earned over the period. ఇప్పుడు రాయండి. ప్రెసెంట్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు ఇది మీకు ఎప్పటికైనా ఫార్ములా ప్రొఫెషనల్ కెరియర్ లో ఇంపార్టెంట్ టాపిక్ ఇది, అందుకనే ఇస్తున్నాను. ప్రెసెంట్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు ఫ్యూచర్ వాల్యూ డివైడెడ్ బై 1 plus r to the power of n, where r is equal to rate of
ఇంట్రెస్ట్. n is equal to number of years. Number of years. ఇందాక ఆయనకి 100 రూపాయలు అన్నాను కదా, రూపాయి అంటున్నప్పుడు ఆయనకి ఎంత ఇన్వెస్ట్ చేస్తాను అని దగ్గర నేను రూపాయి. వడ్డీ 5% ఏమన్నా వడ్డీ ఎంత ఇస్తాడు నాకు? వడ్డీ ప్లస్ అసలు కలిపి ఎంత ఇస్తాడు చెప్పాలి. నేను 1 రూపీ ఇచ్చా ఆయనకి ఇన్వెస్ట్ చేసి, అరే బాబు నువ్వు సంవత్సరానికి 5% వడ్డీ ఇమ్మన్నా. వడ్డీ ఎంత? పాయింట్. లెక్కలు రావు, అస్సలు రావుగా లెక్కలు రావు. 0.05 అవునా? రూపాయి ఇచ్చాను అబ్బాయి, 5% వడ్డీ ఇవ్వు, సంవత్సరం తక్కువ వడ్డీ ఎంత? 0.05 0.0 ఈయన 0.05 అన్నాడు పాపం. 0.05 అన్నా 0.05 అంటే కదా, మా మ్యాథ్స్ మాస్టర్ మాత్రం ఒకటే అని చెప్పారు. ఓకే 0.05 అని చెప్పాడు. ఓకే కరెక్టే. అసలు ఎంత ఆయనకి ఇచ్చింది? రూపాయి. అంటే ఫ్యూచర్ లో ఆయన దగ్గర నాకు ఎంత వస్తుంది ఉండాలి? నా ప్రెసెంట్ వాల్యూ ఎంత ఉండాలి? ఫ్యూచర్ వాల్యూ ఇది కదా 1.05. 1 ప్లస్ ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5/100. 1 year కేగా అడిగాను నేను, 1 year కి. సో 1.05 డివైడెడ్ బై 1.05. am I right? అంటే ప్రెసెంట్ వాల్యూ నా దగ్గర ఎంత ఇచ్చిన డబ్బులు 100 క్యాన్సిల్ చేసేసా. నేను ఎంత ఇస్తున్నాను అన్నాను? రూపాయి. అంటే రూపాయి ఇవాళ ఇవ్వబట్టే కానీ నాకు 1 year తర్వాత ఇదిగమ్మా నీ అసలు రూపాయి, నీ వడ్డీ 5 పైసలు. 1 రూపీ 5 పైసా అంతేనా? 1 రూపీ 5 1 రూపీ 50 పైసా? 1 రూపీ 50. అర్థమైందా? ఇక్కడ నేను ఇన్స్టాల్మెంట్ చెల్లించాలి కదా. ఇప్పుడు మీకు ఇచ్చిన లెక్కలో ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి? 3 ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి. ఓకే ఒకవేళ 2 years అనుకోండి, ఈ ఎంత ఏం చేస్తాను? 2. 3 అనుకోండి ఏం చేస్తాను? 3rd year కి 3 చేస్తాను అంతే. రైట్. మరి ఆ లెక్కకే మీరు క్లారిటీగా రాసుకోండి. లెక్క చదివే కదా ఆల్రెడీ, ఇప్పుడు చదివానా లేదా? రైట్. ఇప్పుడు టేబుల్ షోయింగ్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. టేబుల్ షోయింగ్ present value of investments. Table showing present value of investments. ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ అన్నాడు చెప్పండి? ఎన్ని ఇయర్స్? 1 2 3 ఇయర్ రాసుకోండి. ఇయర్ 1 2 4 ఇన్స్టాల్మెంట్స్ అయితే 4 వేసేదాన్ని, కానీ ఇచ్చిన లెవెల్ 3 ఉన్నాయి. ఎవరి ఇన్స్టాల్మెంట్ ఎంత చెల్లించాలి నేను అన్నాడు? నేను చెల్లించాల్సిన దాన్ని ఏమంటాను? ఫ్యూచర్ వాల్యూ. నేను చెల్లించాల్సిన దాన్ని ఏమంటాను? అది మీనింగ్. ఫ్యూచర్ వాల్యూ ఎంత చెల్లించాలి? ఫస్ట్ ఇయర్ ఎంత చెల్లించాలి? సెకండ్ ఇయర్ ఎంత చెల్లించాలి? థర్డ్ ఇయర్ ఎంత చెల్లించాలి? ఓకే మొత్తం ఎంత చెల్లించాలి? ఇన్స్టాల్మెంట్ 45,000. నెక్స్ట్ వన్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ మనం రూపాయి తీసుకుంటున్నాం కదా, అవునా? రూపాయికి మనం డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ కట్టాలి కదా. ఇప్పుడు మనం మరి ఈ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మనకి ఒక సంవత్సరం తర్వాత నాకు రూపాయి రావాలి అంటే నాకు ప్రెసెంట్ వాల్యూ ఎంత ఉండాలి? 1 రూపీ ఏంటి? ఫ్యూచర్ వాల్యూ. సంవత్సరం తర్వాత నాకు రూపాయి రావాలి అంటే ఇయర్ బిగినింగ్ లో నా దగ్గర ఆ రూపాయికి ఎంత విలువో అదే ప్రెసెంట్ వాల్యూ. 1 ప్లస్ ఆర్ టు ద పవర్ ఆఫ్ ఏం చెప్పాను? పవర్ ఆఫ్ n కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేత లెక్కలో చెప్పండి. లెక్కలమ్మా మనకి ఇచ్చిన లెక్కలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పండి నాకు ఒకసారి. మీ దగ్గర 5%. రైట్. సో 5% ఉండాలి. 5% ఇచ్చింది 5 ఓకే. 5 డివైడెడ్ బై 100 ఫస్ట్ ఇయర్ కదా. ఓకే 1 రూపీ ఎంత చెప్పండి? 1 రూపీ డివైడెడ్ బై 1.05 ఎంత చెప్పండి? 0. నాకు 4 డిజిట్లు చెప్పండి. 4 డిజిట్లు చెప్పండి తీసుకున్న తర్వాత 0.95
2 4 2 3 8 4 చేద్దాం క్యాల్కులేటర్ ఉందిగా మనకి 2 3 8 చేద్దాం అంటే ఏం చెప్పరా మీనింగ్ నాకు ఇది సంవత్సరం తర్వాత సంవత్సరం ఎండింగ్ కి నాకు రూపాయి కావాలి అంటే నా చేతులు ఎంత ఉండాలి అప్రాక్సిమేట్లీ 95 పైసలు 95 పైసలు 5% వడ్డీ చొప్పున ఏ రెండింటికి ఎంత అవుతుంది రూపాయి అవుతుంది ఇక అంతకన్నా చెప్పలేదు నా వల్ల కాదు సరేనా చెప్పండి అమ్మా ఇప్పుడు నా చేతిలో 95 పైసలు ఉంటే అప్రాక్సిమేట్ గా ఇయర్ ఎండింగ్ నాటికి రూపాయి అవుతుందా లేదా అది అర్థమైందా రైట్ ఇప్పుడు 2 years అంటున్నా నేను ఇది 2 చెయ్యాలి అర్థమైందా ఇది 2 చెయ్యాలి అండ్ ఫ్యూచర్ లో నాకు రూపాయి ఉండాలి అంటే 2 ఏళ్ల తర్వాత నాకు రూపాయి రావాలి అంటే 1 రూపాయి అవ్వాలి అంటే 2 ఏళ్ల తర్వాత నా చేతిలో ఇప్పుడు ఎంత ఉండాలి చేసి చెప్పండి 0.9 నాకు 5 డిజిట్స్ చెప్పాలి 90700 అమ్మా చెప్పండి నాకు 5 డిజిట్స్ చెప్పండి 5 డిజిట్లు తీసుకోండి యాక్యురేట్ పర్సన్ ఇది ఇప్పుడు 3 నాకు వినండి 3 ఏళ్ల తర్వాత రూపాయి కావాలి అంటే అర్థమైందా 3 ఏళ్ల తర్వాత తెలుగులో చెబుతున్నా అందుకనే నాకు 3 ఏళ్ల తర్వాత రూపాయి కావాలి ఇప్పుడు నా చేతిలో ఎంత ఉండాలి 1 + 5/100 to the power of 3 సాల్వ్ చేసి చెప్పండి 0. ఎంత చెప్పండి 86 ఈజీగా కూడా చేయొచ్చు క్యాలిక్యులేటర్ మీద మనం యాడ్ చేసుకుంటే వెళ్తే అయిపోతుంది 8638 ఇంకా చెప్పండి ఇంకోటి చెప్పండి 3 అయినా 3 8 3 4 3 5 వేసుకుంటున్నాం కదా ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయండి అంత చెప్పండి నాకు 2.7 2 3 2 3 అడిచాడా మళ్ళీ ఇదే వాల్యూ చూసుకోండి అడిచాడా లేదా యానిటీ టేబుల్ వాల్యూ అది అడిచింది అది మీకు చెప్పడానికి నా తాపత్రయం అంతకన్నా ఏంటి లేదు అట్లా వస్తుంది అని రైట్ ఇప్పుడు నాకేం కావాలి ప్రెసెంట్ వాల్యూ ప్రెసెంట్ వాల్యూ ఎలా వస్తుంది ఫ్యూచర్ వాల్యూ ఇంటూ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ రాసుకోండి అక్కడ ఫ్యూచర్ వాల్యూ ఇంటూ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ మీకు ఎఫ్ఎం లో చాలా ఉపయోగపడుతుంది ఇది అందుకనే ముందే చెప్పాను ఫ్యూచర్ వాల్యూ ఇంటూ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అంటే నాకు 1 year తర్వాత 15,000 కావాలి అంటే ఇప్పుడు నా చేతిలో ఎంత ఉండాలి అమ్మా ఇది క్లారిటీ రాస్తున్నా చూడండి మీరు రాశారా అక్కడ 4వ కాలం ఏమని రాస్తారు ప్రెసెంట్ వాల్యూ మనం రాస్తున్నా ఇక్కడ మీ గురించి ప్రెసెంట్ వాల్యూ ఇజ్ ఈక్వల్ టు ఫ్యూచర్ వాల్యూ ఇంటూ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేటర్ తీసుకొచ్చేయండి డైరెక్ట్ గా 0.95238 ఎంత చెప్పండి అమ్మా 14,280 5.7 రెండో చెప్పండి అమ్మా 15,000 ఇంటూ 0.90702 12,957 అమ్మా 0.4 దీని వాల్యూ యాడ్ చేయండి అంత ఏదేమైంది ఈ 3 కలిపి చెప్పండి నాకు టోటల్ ఒకసారి 40,000 840 పాయింట్ ఎంతైతే అంత అటు ఇటుగా వస్తుంది 40,000 840 1
ప్రెసెంట్ వాల్యూ అంటేనే క్యాష్ ప్రైస్. టోటల్ ప్రెసెంట్ వాల్యూ, డౌన్ పేమెంట్ ప్లస్ టోటల్ ప్రెసెంట్ వాల్యూ, దట్ ఈస్ ఈక్వల్ టు 5 minutes మనకు చేస్తాం టైము. డౌన్ పేమెంట్ ఎంత లెక్కలో చూడండి, 15,000. 15,000 ప్లస్ 40,848. ఆర్ ఓఆర్ఆర్ రాసుకోండి అక్కడ. ఆర్ క్యాష్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు డౌన్ పేమెంట్ ప్లస్ క్యాష్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు డౌన్ పేమెంట్ ప్లస్ అమౌంట్ ఇన్స్టాల్మెంట్ ఇంటూ క్యాజువల్టీ టేబుల్ వాల్యూ.